ఒకప్పుడు హైదరాబాద్ రూపురేఖలు మారడానికి కారణమైంది నేను మైక్రోసాఫ్ట్ దగ్గరికెళ్ళి సీఈఓని పరిచయం చేసుకొని, ఆ ప ప ఇది పంపిస్తే లోపలికి రానిచ్చారు. ఆ తర్వాత నేనెళ్ళి కన్విన్స్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చాను అన్నటువంటిది చంద్రబాబు గారు పదే పదే చెప్తుంటారు. మైక్రోసాఫ్ట్ రావడంతో అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్‌కి రావడం వల్లే దాని రూపురేఖలు మారినాయి అన్నది కూడా చెప్తుంటారు. ఆంధ్రాకి ఇప్పుడు వచ్చేటప్పుడు గూగుల్‌తో మారుతదన్నటువంటిది ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తుంటారు. అయితే మైక్రోసాఫ్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిలో భారీ క్వాంటమ్ కంప్యూటర్‌కి ముందుకొచ్చిందట. 1772 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందంట. ఇందులో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1200 క్యూబిట్ సామర్థ్యం ఉన్న 50 లాజికల్ క్యూబిట్స్ భారీ క్వాంటమ్ కంప్యూటర్‌ని ఏర్పాటు చేయబోతుందట. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో అధికారులు జరిపిన సంప్రదింపులు కొలిక్కొచ్చినాయి. మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అమరావతిలో 133 క్యూబిట్ సామర్థ్యంతో ఐబీఎం సంస్థ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకి ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, ఇప్పుడు మరిన్ని సంస్థలు కూడా ఆసక్తి చూపెడుతున్నాయి. ఇందులో జపాన్కి చెందిన ఫుజిసు 64 క్యూబింగ్ క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కింద అందించే నిధులు మరో 50% వెచ్చించి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కూడా ప్రతిపాదించిందట. క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనలు నిర్వహించే సంస్థలు దశల వారీగా 90 లక్షల చదరపు అడుగులు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం నిర్మించనున్న ఐకానిక్ టవర్ మూలంగా 40,000 చదరపు అడుగులు అందుబాటులోకి వస్తాయట. టవర్ నమూనాని ఎల్ఎన్టీ సంస్థ రూపొందించింది. ఇప్పుడు అక్కడ హైటెక్ సిటీలో రూపొందించినట్టుగానే.